ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలు ఫలితాలనిస్తున్నాయి. విద్యారంగ సంక్షేమ పథకాలతో మనబడి నాడు నేడు కార్యక్రమం కారణంగా సర్కార్ బడుల రూపురేఖలు మారిపోతున్నాయి. ఈ మార్పు ఎలా ఉందంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వచ్చి ఈ స్కూల్ మా స్కూలేనా అని ఆశ్చర్యపడేంతగా మార్పు కనిపిస్తోంది. నంద్యాల జిల్లాలోని ఓ స్కూల్ను సందర్శించిన పూర్వ విద్యార్థుల మనోగతం చూద్దాం. ఈ దృశ్యాలను చూస్తుంటే మీకేమనిపిస్తోంది? పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏమో అని అనిపిస్తోంది కదా. సాధారణంగా ఎవరైనా అలాగే భావిస్తారు. అయితే ఈ సమావేశం అలాంటిది కాదు. వీరంతా ఈ పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు. దాదాపుగా 50 సంవత్సరాలు దాటిన వీరంతా నంద్యాల జిల్లా చాపిరేవుల జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా అందరూ ఒక చోటకు వచ్చారు. పాఠశాల ఆవరణలో కూర్చొని ఎన్నెన్నో జ్ఞాపకాలను పంచుకున్నారు. గతాన్ని నెమరేసుకుని నాడు తమ చదువులు ఎలా కొనసాగింది గుర్తు చేసుకున్నారు. నంద్యాల జిల్లా చాపిరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1979లో స్వాతంత్ర సమరయోధుడు ఎర్రపోతుల సుబ్బారెడ్డి ఆశీస్సులతో ప్రారంభమైంది. నాటి నుంచి నేటి దాకా ఈ పాఠశాలలో చదువుకున్న వారు వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. వారందరూ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరై అనిర్వచనీయమైన ఆనందం పొందారు. స్కూల్ అంతా కలియ తిరిగి ఇక్కడ ఏర్పాటు చేసిన సౌకర్యాలను తెలుసుకున్నారు. నేటి విద్యార్థులు అదృష్టవంతులని, దానికి కారణమైన వైఎస్ జగన్ ప్రభుత్వం గ్రేట్ అని ప్రశంసలు గుప్పించారు. పూర్వ విద్యార్థులకు స్వాగతం పలికిన స్కూల్ టీచర్స్ తమ పాఠశాలలో వచ్చిన మార్పులను వివరించారు. మనకు 5 తరగతులకు 5 ఐఎఫ్ఈ ప్యానల్స్ వచ్చినాయి. అంటే ఐఎఫ్ఈ ప్యానల్లో చాలా మల్టిపుల్గా ఉపయోగపడుతుంది. రాయడానికి, డయాగ్రామ్ గీయడానికి, మ్యాథ్స్ చెప్పడానికి, సైన్స్లో అన్ని రకాల వీడియోలు ప్రదర్శించడానికి, చాలా ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఎన్ని అంశాలతో కూడినటువంటి విషయాలు ఉంటాయో అన్నీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దాంతోపాటు 8th క్లాస్కు 9th క్లాస్కు ట్యాబ్స్ ఇచ్చారు. దాని ద్వారా విద్యార్థులు ఇంటి దగ్గర మరింత సమాచారంతో మరింతగా చదువుకొని ప్రపంచ స్థాయిలో పోటీ పడడానికి ఉపయోగకరమైనటువంటి అంశాలు కూడా ఇక్కడ చేర్చడం జరిగింది. దాంతోపాటు సిలబస్లో మార్పు చేసినారు. ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర స్థాయి సిలబస్ మాత్రమే ఉండేది. ఇప్పుడు దాన్ని జాతీయ స్థాయి చేసినారు. అంటే మనము భారతదేశంలో ప్రతి స్కూల్లో ఉన్నటువంటి సిలబస్ ఇక్కడే చదువుతున్నాం. పేద విద్యార్థికి ఇంగ్లీష్ మీడియం లేదు, ఇక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టాలనేది ఒక మార్పు తీసుకొచ్చారు. దీని ఉద్దేశం వెనక ఏమంటే చాలామంది మనకు తెలిసిన ఉదాహరణే, ఎక్కువగా ఇంగ్లీష్ మీడియం కోసము ప్రైవేట్ పాఠశాలకు పంపుతుంటాం. దానికి చాలా ఖర్చు కూడా అవుతుంటుంది. అలాంటిది లేకుండా పేద విద్యార్థులకు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అభ్యసించడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం మనకు అవకాశం కల్పించింది. గతంలో ఈ స్కూల్లో ఎలాంటి సౌకర్యాలుండేవి, నేడు ఎలాంటి వసతులున్నాయి, నాటికి నేటికి విద్యారంగంలో వచ్చిన మార్పులు ఏంటి, గతంలో ఉన్న అరకొర వసతుల కారణంగా విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనేవారు తదితర అంశాలు ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ప్రస్తావనకొచ్చింది. నేడు బ్లాక్ బోర్డ్ నుంచి ఇంగ్లీష్ మీడియం దాకా, బెంచీల నుంచి విద్యార్థుల ఆరోగ్య రక్షణ దాకా వచ్చిన మార్పులను తెలియజేసిన టీచర్లు తద్వారా తమ పిల్లల్లో చదువుల పట్ల ఏర్పడిన ఆసక్తిని తెలియజేశారు. పిల్లవానికి భారం కాకూడదు అని చెప్పి జేవీకే కిట్ అంటే విద్యా కానుక, దాంట్లో టెక్స్ట్ బుక్లు, నోట్ బుక్స్ అన్నీ ఇస్తున్నారు. షూ ఇస్తున్నారు, టై ఇస్తున్నారు, యూనిఫామ్ ఇస్తున్నారు. అలాగే విద్యార్థులు కొన్ని రోగాల బారిన పడుతున్నారని చెప్పి పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుంది. ఎగ్గు కావచ్చు, చిక్కీ కావచ్చు, ఆ మెనూలో కూడా మార్పులు తీసుకొని రావడం జరిగింది. అలాగే విద్యార్థులు రోగాల బారిన పడకుండా మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే వాటర్ బార్న్ డిసీజెస్ వలన చాలామంది ఇబ్బంది పడతారు. అలాంటి రోగాలు కూడా చాలా వస్తాయి. అది కూడా అవాయిడ్ చేసినారు. హెల్త్ క్యాంపియన్స్ కూడా పెంచారు. రక్తహీనత ఇలాంటివి ఏం లేకుండా హెల్త్ చెకప్స్ కూడా పెట్టారు. ఇలా ఎన్నో మార్పులు తీసుకొని రావడం జరిగింది. మనబడి నాడు నేడు అనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ప్రారంభించిన కార్యక్రమం. సరైన సౌకర్యాలు లేకపోతే పిల్లల చదువులు ముందుకు సాగవనే విషయంపై ఫోకస్ పెట్టిన ఆయన పేద బడుగు బలహీన వర్గాలు చదువుకునే సర్కారు పాఠశాలల్ని కార్పొరేట్ స్కూళ్ల స్థాయికి తీసుకుపోతున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చైనా పర్వాలేదని ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించి
నాడు నేడు కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ చాపిరేవుల జిల్లా పరిషత్ పాఠశాలకు పలు ఆధునిక సౌకర్యాలు కల్పించారు. సో అప్పటికి ఇప్పటికీ ఈ స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ ఈరోజు మేము గమనిస్తే, ఆ రోజు స్కూల్లో కింద కూర్చోడానికి కనీసం బండపరుపు కూడా ఉండేది కాదు. ఇసుక ఉండేది. ఆ ఇసుక మీద ఇంటి దగ్గర నుంచి సంచిపట్టలు తీసుకొని వచ్చి సంచిపట్టలు వేసుకొని ప్రతి విద్యార్థి కూడా సంచిపట్టలు అక్కడే కూర్చొని చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎంతోమంది విద్యార్థులు వెళ్ళడం జరిగింది. ఈరోజు స్కూల్స్లో అద్భుతమైన సౌకర్యాలు రాను అద్భుతమైన సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఈరోజు మేము ఈ క్లాస్ రూమ్ గమనిస్తే, ఈ క్లాస్ రూమ్లో బెంచెస్ కూర్చోడానికి, అంటే ఒక కార్పొరేట్ స్కూల్స్ ఏ విధంగా అయితే బయట ఉన్నాయో అదే విధమైన స్థాయిలో ఈరోజు బెంచెస్, కింద వచ్చేసి ఫ్లోరింగ్ అండ్ ఫ్లాట్ ప్యానల్. నిన్న మన 26 జనవరి రిపబ్లిక్ డే సందర్భంగా నంద్యాల జిల్లా 100% జీఈఆర్ రేషియో సాధించిందని చెప్పేసి మన ఆనరబుల్ కలెక్టర్ గారు నిన్న మీటింగ్లో తెలియజేశారు. అది ఈ నంద్యాల జిల్లాలో పనిచేస్తున్న అందరూ టీచర్లకి ఒక గొప్ప గౌరవము. ఏ పిల్లవాడు కూడా స్కూల్లోంచి డ్రాప్అవుట్ కాకూడదు అనే ఉద్దేశంతో ఈ జగనన్న గోరుముద్ద కానీ, తర్వాత అమ్మఒడి పథకం కానీ, పిల్లలకి స్కూల్ బ్యాగులు కానీ, పుస్తకాలు కానీ, బైజూస్ కంటెంట్ కానీ, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, మేము 10th క్లాస్ వచ్చిన తర్వాత ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కొనుక్కున్నాం. నౌ దే ఆర్ గెటింగ్ ఇన్ 6th క్లాస్. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కానీ ఇటువంటిది తీసుకొని వచ్చి పిల్లల్లో సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చేదానికి కృషి చేస్తున్నటువంటి గవర్నమెంట్కి అన్ని విధాల సహకారం అందించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. కూర్చోవటానికి బెంచీలు లేని పరిస్థితి ఒకప్పుడు ఉండేది. బ్లాక్ బోర్డులు కూడా సరిగా ఉండేవి కావు. వెలుతురు ఉండేది కాదు. టాయిలెట్లు, తాగునీటి సౌకర్యాలు అరకొరగా ఉండేవి. ఇప్పుడు అలాంటి దుస్థితి లేదు. నాడు నేడు కార్యక్రమంతో విద్యారంగంలో వినూత్న మార్పులు వస్తున్నాయి. సర్కార్ బడుల్లో కంపుకొట్టే మరుగుదొడ్లు, చెట్ల కింద చదువులు, తాగునీరు సైతం లేని దుర్భర పరిస్థితులు, ఇలాంటి వాటివన్నీ పాదయాత్రలో చూసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్కార్ బడుల రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని నిలబెట్టుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా, దేశ విద్యారంగంలోనే ఎన్నడూ అమలు చేయని విధంగా మనబడి నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. దశల వారీగా వేలాది సర్కార్ బడుల్లో ఆధునిక వసతులు కల్పిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన మొదలైన తర్వాత విద్య, వైద్య, వ్యవసాయ రంగాలపై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు. అనేక సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇచ్చే విలువైన ఆస్తి చదువే అని పదే పదే గట్టిగా చెబుతున్న వైఎస్ జగన్ అందుకు అనుగుణంగా సర్కారు బడులను తీర్చిదిద్దారు. ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన సర్కారు బడులను సమున్నతంగా నిలిపేందుకు గాను ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నిధుల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నాడు నేడు పథకానికి శ్రీకారం చుట్టారు. కేజీ నుంచి పీజీ దాకా ప్రతి దశలోనూ జాగ్రత్తలు తీసుకుని ప్రభుత్వ విద్యారంగాన్ని కార్పొరేట్ స్థాయికి తీసుకుపోతున్నారు. ప్రభుత్వానికి చెందిన పలు విభాగాలను సమన్వయం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 44,512 స్కూళ్లలో నాడు నేడు పథకం కింద ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. కాంపౌండ్ వాల్ నుంచి క్లాస్ రూమ్ దాకా ప్రతి విషయంలోనూ ఏ లోపమున్నా సరే దాన్ని సరిచేస్తున్నారు. చదువుల పట్ల పిల్లల్లో ఆసక్తి పెరిగేలా వసతులను సమకూరుస్తున్నారు. దీనికి నిదర్శనమే తాము చదువుకున్న పాఠశాల అని ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న షణ్ముఖరెడ్డి అంటున్నారు. నంద్యాల జిల్లా చాపిరేవుల జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్న ఈయన పూర్వ విద్యార్థుల సమ్మేళన సందర్భంగా స్కూలుకు వచ్చి స్నేహితులను కలుసుకొని నాటి నేటి సంగతులను అందరితో పంచుకున్నారు. మరి మేము ఇదే స్కూల్లో చదువుకొని స్కూల్ అసిస్టెంట్, మ్యాథ్స్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. మరి అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే, ఒకప్పుడు మా గురువులు మాకు చదువు చెప్పే టైంలో ఇలాంటి వస్తువులు ఏమీ లేవు. ఇప్పుడు ప్రజెంటు ప్రతి 5 రోజులు కోడిగుడ్లు, చిక్కీ, రాగిజావ పిల్లలకి సంపూర్ణ పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చాలా వస్తువులు ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా స్కూల్ యూనిఫామ్, బెల్టు, తర్వాత బ్యాగ్స్, నోట్బుక్స్తో సహా మొత్తం సమస్తం గవర్నమెంట్ అందిస్తుంది. ఇవి అసలు ఊహించనివి. గ్రీన్ చాక్ బోర్డు అయితేనేమి, రూమ్లో డెస్క్లు అయితేనేమి, అమ్మఒడి 15,000 రూపాయలు డబ్బులు ఇవ్వటం అయితేనేమి, టాయిలెట్స్
అసలు మన ఇంట్లో కూడా ఉండవు, చాలా నీట్గా. అసలు ఎంత నీట్గా ఉంటాయంటే ప్రతిరోజు యాసిడ్తో కడగటం కానీ, సెంటు కొట్టడం కానీ, లేకపోతే వాచ్మెన్ కానీ. అసలు ప్రైవేటు స్కూల్ ఎందుకు పనికిరాదు ఇప్పుడున్న వసతులతో పోలిస్తే. నాడు నేడులో భాగంగా అన్ని పాఠశాలల్లో 12 రకాల వసతులను కల్పిస్తున్నారు. బ్లాక్ బోర్డుల స్థానంలో గ్రీన్ బోర్డులు పెట్టారు. అంతేకాదు డిజిటల్ బోధనకు వీలుగా 62,000 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ స్క్రీన్లను బిగించారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు అందిస్తున్నారు. దాంతో బోధన అనేది సులువుగా సాగుతోంది. ఇది అటు టీచర్లకు ఇటు విద్యార్థులకు ఉపయోగకరమైన మార్పు. ఇది తనకు బాగా నచ్చిందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దార్శనికత ప్రశంసనీయమని నంద్యాల జిల్లా చాపిరేవు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థి రామసుబ్బారెడ్డి అంటున్నారు. మేము చదివేటప్పుడు యాక్చువల్గా అయితే మేము ఇక్కడ చదివేటప్పుడు మాకు టాయిలెట్స్ కానీ, లేకపోతే బాత్రూమ్స్ కానీ, ఆడపిల్లలకు బాత్రూమ్స్ కానీ అటువంటివి ఏమీ లేవు. ఆ రోజుల్లో మేము కింద కూర్చొని చదువుకునే వాళ్ళం. మాకు పుస్తకాలు ఏదో తెలియదు, డిక్షనరీ ఏదో తెలియదు. మాకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తెలియాలంటే కొన్ని సంవత్సరాలు పట్టింది. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ లేదు. తర్వాత ట్యాబ్స్ లేవు. ట్యాబ్స్ కూడా మాకు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు తెలుస్తుంది ట్యాబ్స్ అంటే ఏంటి అనేది. కాబట్టి ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో గ్రామీణ ప్రాంతాలకు విద్యా విధానాన్ని అందించాలనేది ఏదైతే పథకము, అమ్మఒడి కావచ్చు, తర్వాత విద్యార్థుల స్కాలర్షిప్ కావచ్చు, విదేశీ విద్య కావచ్చు, ప్రతి ఒక్క కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం చేపట్టిందో వాటన్నిటికీ ఇది ప్రజల్లోకి చాలా వరకు వెళ్ళిపోయింది. ప్రజలు చాలా దాన్ని ఉపయోగించుకుంటున్నారు. విద్యార్థులు చాలా బాగా ఈరోజు ఉన్నత స్థానాల్లోకి పోవడానికి ఆస్కారం కల్పించినటువంటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శతకోటి వందనాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ పాఠశాలల్లో విద్యార్థులు ఈరోజు ప్రతి సౌకర్యం చూడండి. ఫ్యాన్కు మాకు కిటికీలు తెరిస్తే కానీ ఫ్యాన్లు గాలి వచ్చేది కాదు. ఈరోజు 3 ఈ స్థల విస్తీర్ణాన్ని బట్టి 3 ఫ్యాన్లు, 4 ట్యూబ్ లైట్లు, మంచి మంచి బెంచీలు, మంచి మంచి పుస్తకాలు, ఈరోజు డిజిటల్ టీవీలు, కంటెంట్ ఏది మన బైజూస్ కంటెంట్, ఇటువంటివన్నీ ఎంతో ఉపయోగకరమైనటువంటి పిల్లలకు ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీని ఈరోజు ప్రజలలో పిల్లలకు అందజేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా మేము రుణపడి ఉన్నామని చెప్తున్నాం. అన్ని రకాల ఆధునిక వస్తువుల మధ్యన చదువుకోవాలంటే కార్పొరేట్ పాఠశాలలకు వెళ్ళాలి. అక్కడ వేలు కాదు లక్షల రూపాయలు సమర్పించుకుంటేనే ఇంగ్లీష్ మీడియం చదువులు చెబుతారు. ధనవంతుల కుటుంబాలకైతే ఇబ్బంది ఉండదు కానీ రెక్కాడితే గాని డొక్కాడని పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు, మధ్యతరగతి వారికి కార్పొరేట్ చదువులు అసాధ్యం. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో ఈ సమస్య లేకుండా చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వేలాది ప్రభుత్వ పాఠశాలల్ని కార్పొరేట్ బడులకు ధీటుగా మార్చారు. ఇంగ్లీష్ మీడియానికి ప్రాధాన్యత ఇచ్చారు. దాంతో మన పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను దక్కించుకోవటానికి వీలు కలుగుతోంది. ఇది తనకు బాగా నచ్చిన విషయమని, ఇంగ్లీష్ మీడియానికి మోకాళ్ళడ్డేవారు తమ తప్పును తెలుసుకోవాలని పూర్వపు విద్యార్థి రైతు అప్పిరెడ్డి కోరుతున్నారు. ఆ రోజుల్లో మేము చదువుకునేటప్పుడు ఇట్లాంటి మోడర్న్గా ఉండేటటువంటి వస్తువులు ఏమీ ఉండేవి కాదు. ఆ రోజుల్లో మాకు పలక, బలపం తప్పితే అక్కడికి పెన్సిళ్ళు మాత్రం ఉండేవి. మరి అట్లాంటి అప్పుడు ఆ రోజుల్లో 5వ తరగతి పాస్ అయితే కానీ 6వ తరగతిలో ఇంగ్లీష్ ఏబిసిడీలు నేర్పేవాళ్ళు. మరి ఇప్పుడు ప్రభుత్వ పరంగా మరి ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి అనేది ప్రభుత్వం వారి ఒక నిర్ణయం. దాన్ని కూడా కొంతమంది ఇంగ్లీష్ మీడియం అందరూ చదువుకుంటే మన ఇల్లు తగ్గిపోయిద్ది అనుకుంటారో మరి ఏం చేస్తారో కొంతమంది దాని మీద కూడా వ్యతిరేకిస్తున్నారు. కానీ ఇప్పుడు మేము ఈరోజు చూసినటువంటి కార్యక్రమంలో మరి పిల్లలు ఇంగ్లీషుని అంత చక్కగా చదువుతున్నారంటే మరి ప్రతి వాళ్ళు కూడా ఇంగ్లీషు మీడియాన్ని నేర్చుకుని అభివృద్ధిలోకి రావాలని మరి కోరుకుంటున్నాం. వాళ్ళు ఏ ఆలోచనతో ఈ ఇంగ్లీష్ మీడియం వద్దంటున్నారో కానీ వాళ్ళ ఆలోచన మార్చుకుని పిల్లలందరినీ అభివృద్ధి పర్వతంలో నడుపుతాడని వారికి అందరికి కూడా మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కానీ ఇలాంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు ఆలోచన చేసి విమర్శించాలి. అట్లా కాకుండా మరి ఇప్పుడు ఇలాంటివన్నీ ఆ రోజుల్లో ఉన్నటువంటి ఏమి ఉన్నాయి, మరి ఇప్పుడు పిల్లలకి ఏమి సమకూరుతున్నాయి, వాళ్ళు ఎట్లా చదువుకుంటున్నారు అనేది కూడా తెలిసి కూడా కొంతమంది వాళ్ళు విమర్శలకు తిరుగుతున్నారు. కానీ అది తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక మరి 4.5 సంవత్సరాలు 4.5
సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్తోనే ఇబ్బంది పడ్డాడు. అయినా ఏది తగ్గకుండా ఆరోగ్యరీత్యా కానీ చదువుల రీత్యా కానీ ఇంకా ఏ విషయంలో కూడా ఆయన తగ్గకుండానే రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు. విద్యారంగంలో ప్రాథమిక స్థాయి నుంచే బలమైన పునాదులు వేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నిత్యం ఉన్నతాధికారులతో సమీక్షలు చేస్తూ నాడు నేడు పథకాన్ని బలోపేతం చేయటం వల్ల నేడు రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన ఆధునిక వసతులు సమకూరాయి. ప్రభుత్వ బడులు అద్భుతంగా తయారయ్యాయి. అవి నేటి విద్యార్థుల రేపటి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నాయి.